ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మార్కెట్లు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. వేల కోట్ల రూపాయలు కాదు, లక్షల కోట్ల రూపాయలు హారత కర్పూరంలో కరిగిపోతున్నాయి. అమ్మేవాడే తప్పించి కొనేవాడు కరువు అవుతున్నటువంటి దశ. దీంతో ప్రపంచం ఒక ఆర్థిక సంక్షోభం వైపుకి వెళ్తుందా అన్నటువంటి భయం. అందుకని కొంతమంది బంగారం వైపుకి వెళ్ళడం, దాన్ని బేస్ చేసుకుని బంగారం పెరగదు. వాస్తవంగా యుద్ధాలు లేని వాతావరణంలో బంగారం ధరలు తగ్గాలి, కానీ బంగారం ధరలు పెరిగే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ స్టాక్ మార్కెట్లో కుప్పకూలుతున్నటువంటి వాళ్ళ అది మంచి ఇన్కమ్ సోర్స్ కాదు, లేదా అది మంచి భవిష్యత్తు ఇవ్వదు అనుకున్నప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఏం చూసుకుంటారంటే దీని మీదకే వస్తుంటారు. అట్లాంటి దశలో జరుగుతున్నాడు. అయితే ట్రంప్ దీన్ని తోసిపుచ్చుతున్నాడు. ఇదంతా అంతర్జాతీయ కుట్ర జరుగుతుందంటున్నాడు. ఈ అమ్మకాల వెనకాల గ్లోబలిస్టుల హస్తం ఉంది. గతంలో వాళ్ళందరూ కూడా, అంటే పరోక్షంగా ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే గతంలో వీళ్ళందరూ కొనుక్కున్న వాళ్ళు ఇవాళ రోజున భయపడుతున్నారు నేను వచ్చిన తర్వాత, అందుకని అమ్ముకుంటున్నారు, అంతే తప్పించి మరేం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.